హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు ఆరిఫాస్ కిచెన్. ఈ వీడియోలో మీరు చూస్తున్న రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలండి. మీరు చూసారంటే చాలా చక్కగా అయితే వచ్చేసాయి. 90s కిడ్స్కి అయితే ఇది ఫేవరెట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఈ టేస్టీ గారెల రెసిపీని అయితే మీరు లాస్ట్ దాకా చూసేసి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక లేత సొరకాయ తీసుకొని ఇలాగైతే పీలప్ చేసుకున్నాను. ఆ లాస్ట్ అయితే కట్ చేసేసుకున్న తర్వాత మధ్యలోకి అయితే కట్ చేసుకుంటే దీంట్లో గింజలు కూడా ఇంకా రెడీ అవ్వలేదండి. అందుకే నేను ఈ సొరకాయ మొత్తం అయితే ఇలా గెటర్ సహాయంతో అయితే గ్రేట్ చేసుకుంటున్నాను. మీరు కొంచెం ముదురు సొరకాయ తీసుకుంటే దీంట్లో మధ్యలో ఉన్న బొరుగు పాటను అయితే కట్ చేసుకొని అయితే ఇలా గ్రేట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి అయితే 1 ఇంచు అల్లంను అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక చిన్న కప్పుడు శనగ విత్తనాలు వేసుకొని ఒక 2 పచ్చిమిర్చిని అయితే ఇలా తుంపు వేసుకొని కొంచెం అయితే బరకగా అయితే ఈ విధంగా మిక్సీ చేసేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి అయితే ఒక సొరకాయనైతే ఒక మెజర్మెంట్ కప్పుతో అయితే నేను 2 కప్పులు అయితే వేసేసుకున్నాను. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే ఒకటి వేసుకున్న తర్వాత టేస్ట్ కోసం అయితే ఇక్కడ జీలకర్ర నువ్వులు అయితే కొంచెం కొంచెం వేసేసుకున్నాను. ఇలా చిన్న స్పూన్తో అయితే 2 స్పూన్స్ అయితే సాల్ట్ వేసేసుకున్న తర్వాత మనం ముందుగానే పచ్చిమిర్చి పేస్ట్ని అయితే ఇలా మిక్సీ చేసేసుకుంది అయితే మొత్తం అయితే వేసేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకోండి. తర్వాత 2 కప్పులు అయితే నేను ఇక్కడ బియ్యం పిండిని అయితే వేసేసుకుంటున్నాను. 2 కప్పులు సొరకాయ తురుముకు 2 కప్పులు బియ్యం పిండి అయితే వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నిటిని అయితే బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం అయితే మిక్స్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడైతే వాటర్ కంటెంట్ సరిపోలేదు కాబట్టి నేను ఒక 1/2 కప్ అయితే వాటర్ వేసేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకున్నా కూడా టేస్ట్లో ఎటువంటి మార్పులు కూడా ఉండదండి. చాలా సూపర్గా వస్తాయి. ఇంకా ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ తీసుకొని అయితే మొత్తం అయితే పిండిని అయితే బాగా కొంచెం మెత్తగా అయితే కలిపేసుకోండి. ఇలా గట్టిగా కాకుండా అలాగని లూజ్గా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఉండాలండి. ఇలా బాగా అయితే ఈ విధంగా మనం చేసుకున్నప్పుడు మనం గారెలను అయితే ఇలా చేసుకోవడానికి వీలుగా అయితే పిండిని అయితే కలిపేసుకోండి. ఇలా మొత్తం అయితే కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చెయ్యిని అయితే వాటర్లో తడిపేసుకుంటూ కొంచెం మీడియం సైజ్ అయితే ఉండనైతే ఈ విధంగా తీసేసుకొని ఒక కవర్ సహాయంతో ఇలా కవర్ మీద అయితే ఇలా గారెలను అయితే చేసేసుకోండి. ఇవి ఎక్కడా విరగవండి. చాలా టేస్టీగా అయితే సూపర్గా ఎవరైనా చేయొచ్చు వీటిని. మధ్యలో అయితే ఈ విధంగా హోల్ పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ అయితే మరీ వేడిగా కాకుండా అలాగే మరీ చల్లగా కాకుండా మీడియంగా అయితే ఉండాలండి. ఈ విధంగా వేసుకున్నప్పుడైతే కొంచెం కొంచెం బుడగలు వస్తే సరిపోతాయి. ఈ విధంగా అయితే కొంచెం లేత రెడ్గా అయితే వేయించుకోండి. ఇలా మీరు చూస్తున్నట్టుగా అయితే ఇలా ఈ విధంగా కలర్ వచ్చేస్తే చాలా సూపర్గా అయితే ఉంటాయండి. ఇలా ఒకటి తర్వాత ఒకటి మొత్తం మనం పిండినంతా గారెల్లాగా అయితే ప్రిపేర్ చేసుకోండి. నాకైతే ఇన్ని వచ్చేసాయి. ఇలా చూసారంటే ఈ విధంగా మీరు మీడియం ఫ్లేమ్లో చేశారంటే కొంచెం బాగా అయితే వేగిపోయి చాలా సూపర్గా ఉంటాయండి. మీరు గారెలు చేసినప్పుడే కొంచెం పలసగా చేసుకోండి. చాలా సూపర్గా అయితే వస్తాయి. ఈ టేస్టీ గారెలు మీరు కూడా నేను చూపిస్తున్న విధంగా అయితే ఈ విధంగా చేసేయండి. ఇలా నేను మొత్తం అయితే చేసేసుకున్నాను. గారెలు అయితే చాలా సూపర్గా టేస్టీగా ఉన్నాయి. మన వీడియోస్ అయితే మీరు ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.